నమామి ధన్వంతరిం ఆదిదేవం. వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన దగ్గరకు వెస్ట్ గోదావరి చింతలపూడి దగ్గర నుంచి హైదరాబాద్ వైద్య వెల్నెస్ సెంటర్కి ఉదయభాస్కర్ రెడ్డి గారు అనేటువంటి పేషెంట్ మెడ నొప్పి తర్వాత కాలుకి సంబంధించినటువంటి నొప్పులతో బాధపడుతూ మన దగ్గర రావడం జరిగింది. ఆ పేషెంట్కి మనం ఏ రకంగా మన వైద్య వెల్నెస్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది అనేది మనం చూద్దాం. తర్వాత ఆ పేషెంట్ యొక్క మాటలను కూడా మనం ఇక్కడ జరిగినటువంటి ఆ అడ్జస్ట్మెంట్స్, తర్వాత మన యొక్క ఈ కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్, అలాగే మన మర్మ చికిత్స, వీటికి సంబంధించి ఆయనకి ఏ రకంగా ఉపయోగపడినాయి, ఆయన నొప్పుల్ని ఈ వైద్య విధానాల ద్వారా మనం ఏ రకంగా తగ్గించామనేది వారి మాటల్లో మనం విందాం. ఇప్పుడు మనం మర్మ చికిత్స ద్వారా బోన్ సెట్టింగ్ ఎలా చేద్దాం, అలాగే ఏ మర్మాసు తన మీద చేయడం జరిగింది అనేది కూడా మనం చూద్దాం, చూసి తెలుసు. ఇప్పుడు ఈ పేషెంట్ మన దగ్గరికి సర్వైకల్ అలాగే కాలు కూడా చాలా పోటు వస్తుంది, నేను నడవలేకపోతున్నానని చెప్పి మన దగ్గర రావడం జరిగింది. ఈ పేషెంట్ కింద ముందు 10 సంవత్సరాల కిందట తనకి యాక్సిడెంట్ అవడం మూలంగా హెడ్ కూడా ఇంజరీ అయిందనమాట. హెడ్కి ఆపరేషన్ కూడా జరిగిందనమాట. ఆ టైంలో సర్వైకల్ దగ్గర C3, C4, C5, C6లో బల్జెస్ రావడం, దాంతో మెడని తిప్పలేనటువంటి పరిస్థితి అనమాట. C3, C4, C5లో ఈ బల్జెస్ ఇక్కడ రావడంతో తనకి ఎంత కష్టంగా ఉందంటే మెడని తిప్పలేనటువంటి పరిస్థితి అనమాట. అలాగే కాలుకి సంబంధించి తనకి సయాటికా రావడం జరిగింది. L3, L4లో కూడా తనకి బల్జెస్ అవడం జరిగింది. దాంతో సయాటికా ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉండటం, నడవలేని పరిస్థితి అనమాట. దాంతో చాలా చోట్ల ఈయన వైద్య చికిత్సలు తీసుకోవడం, దానివల్ల ఆయనకి ఉపయోగం ఏమీ లేదు. తర్వాత మన వైద్య వెల్నెస్ సెంటర్ గురించి తెలుసుకుని మన దగ్గరికి వచ్చారన్నమాట. ఇప్పుడు మనం C3, C4, C5ని మనం అడ్జస్ట్మెంట్ చేయడంతో పాటు లంబర్లో కూడా మనం అడ్జస్ట్మెంట్స్ చేద్దాం. చేసిన తర్వాత అప్పుడు ఎలా ఉంది అనేది పేషెంట్ గారి యొక్క మాటలను మనం విందాం. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేద్దాం. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ లంబర్ దగ్గర L3, L4, L5, తర్వాత చక్రం S1లో కూడా ఇది L5, ఇది S1లో కూడా బల్జెస్ అనేది రావడం జరిగింది. దీంతో తనకి సయాటికా అనేది 2 లెగ్స్లోనే రావడం జరిగింది అనమాట. ఎందుకంటే L3, L4, L5 నుంచే కదా మనకి సయాటికా నర్వ్ అనేది స్టార్ట్ అయ్యేది. ఇదే గ్రాస్ రూట్ అనమాట ఇక్కడ. అందుకని దానికి సయాటికా తోటి కూడా బాధపడడం అనేది జరిగింది. మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేద్దాం. L3, L4, L5 సయాటికా, తర్వాత సర్వైకల్. దీన్ని మనం స్పైనల్ స్టిమ్యులేషన్ అంటాం. దీని ద్వారా L3, L4, L5 తర్వాత S1లో ఉన్నటువంటి బల్జెస్ని మనం ఈ స్పైనల్ స్టిమ్యులేషన్ ద్వారా మనం ఈ బాధని, అంటే సయాటికా పెయిన్ యొక్క బాధను కూడా తగ్గించడం జరుగుతుంది. ఈ L3, L4 దగ్గర ఎప్పుడైతే మనకి బల్జెస్ వచ్చినాయో దాంతో కార్ట్లేజ్, ఈ పట్టేలు అంటే మోకాళ్ళలో కూడా కార్ట్లేజ్ అనేది తగ్గి మోకాళ్ళ నొప్పులు అనేవి కూడా స్టార్ట్ అయినాయి. దానికోసం కూడా మనం ఆ నీ అడ్జస్ట్మెంట్లు కూడా చేస్తున్నాం అనమాట. పట్టేల దగ్గర, పట్టేలు అంటే మోచిప్ప స్ట్రక్ అయిపోయింది అనమాట. యాక్సిడెంట్ కూడా అయింది కదా దాంతో.
మనం కైరోతో పాటుగా మర్మ కూడా చేయడం జరిగింది. దాంతో చాలా క్విక్‌గా రిలీఫ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు సర్వైకల్ అడ్జస్ట్‌మెంట్ అనేది చేద్దాం. గాలి తీసుకోండి. వదలండి. మరలా తీసుకోండి. వదలండి. రైట్. గాలి తీసుకోండి. వదలండి. ఇప్పుడు సర్వైకల్ దగ్గర మనం అడ్జస్ట్మెంట్లు చేసాం. తర్వాత ఇప్పుడు నెక్ పుల్లింగ్ అనేది చేస్తాం అనమాట. గాలి తీసుకుని వదలండి. మరలా తీసుకోండి. మరలా వదలండి. నమస్తే ఉదయభాస్కర్ రెడ్డి గారు. నమస్తే అండి డాక్టర్ గారు. ఓకే. మీరు మెడ నొప్పి, తర్వాత కాలు నొప్పితోటి బాధపడుతూ మన దగ్గరికి వచ్చారు కదా! అవును. మీకు 10 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరిగింది. దాని మూలంగా నాకు ఇక్కడ మెడ నొప్పి, తర్వాత కాలు నొప్పి రావడం జరిగిందని మీరు చెప్పారు. దాన్ని మనం ఇక్కడ ఏ ఎంఆర్ఐ ఏది చూడకుండా మీరు తెచ్చుకున్నారు ఎంఆర్ఐలు. తెచ్చుకున్నాక సరే నేను దాన్ని చూడకుండా మీకు ప్రాబ్లమ్ ఏంటి అనేది నేను మీకు చెప్పడం జరిగింది. తర్వాత మీరు తెచ్చుకున్న ఎంఆర్ఐని నేను ఇక్కడ ఏదైతే పరీక్ష చేశానో నా మర్మ, తర్వాత ఈ నాడీ చికిత్స ద్వారా ఏదైతే చెప్పానో అవే మీ యొక్క రిపోర్ట్‌లో ఉన్నాయని మీరు చూసారు కదా! అప్పుడు మీకు ఎలా అనిపించింది అది? నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఒక ఒక్ కొన్నాళ్ళు ఒక కాలు లాగటం, కొన్ని రోజులు ఇంకో కాలు లాగటం ఉండేదండి. ఆ తదనంతర కాలంలో నాకు మేజర్ యాక్సిడెంట్ అయ్యి, పళ్ళన్నీ ఇరిగిపోయి, తల పగిలి జరిగిందండి. అప్పుడు ఎంఆర్ఐ తీస్తే డిస్క్ బల్జ్ C4, C5 మధ్యలో డిస్క్ బల్జ్ అని రాశారు. సో దీనికి నేను ఏంటి అని మందులు వేసుకుంటా ఉన్నా ఉపయోగం లేకపోతే సరే తెలిసిన ఫ్రెండ్స్ చెప్పడం వల్ల మిమ్మల్ని సంప్రదించానండి. మీరు నాకు అప్పుడు ట్రీట్మెంట్ చేశారు. అది కైరో, మర్మ, కపింగ్ థెరపీ అన్నీ చేసి నాకు చేయక ముందు ఇలా తల ఇలా వంచితే కరెంట్ షాక్ కొట్టేదండి. అది ఈ షాకు ఇలా అన్నప్పుడు షాక్ ఇలా పెరుగుతా వెళ్ళిపోతుంది కిందకి. సరే న్యూరో సర్జన్ని, నాకు హెడ్ ఇంజరీ చేసిన సర్జన్ చూపించుకుంటే ఆయన ఇది ముదిరితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, నువ్వు ఏదన్నా ఆయుర్వేద మసాజులు చేయించుకో అని ఆయన సలహా ఇవ్వడం జరిగిందండి. అప్పుడు మిమ్మల్ని సంప్రదించడం, ఆ తర్వాత మీతో ఓ 2-3 సిట్టింగుల్లో నాకు ఇది నొప్పి తగ్గిపోయింది, కాళ్ళు తగ్గిపోయినాయి అని తగ్గి, తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్ పల్ డాక్టర్ గారు కొంచెం చేతులు తిమ్మిర్లు అనిపిస్తున్నాయి అంటే, లేదు నువ్వు ఎంఆర్ఐ తీయించుకో, లేట్ చేయకూడదని మళ్ళీ పంపించాడండి. మళ్ళీ ఎంఆర్ఐ తీయించుకున్నాను పంజాగుట్ట. మళ్ళీ ఎంఆర్ఐ తీయించుకుంటే ఆ ఎంఆర్ఐలో డిస్క్ బల్జ్ ఏమైపోయిందో లేదండి, అంతా నార్మల్ ఇచ్చారు. నిమ్స్లో న్యూరో చీఫ్ సర్జన్కి చూపించాను. ఆయన చూసి ఇందులో ఏమీ లేదు, నీకేమి రాయాలి, ఫిజియోథెరపీ కూడా ఏమి రాయక్కర్లేదు, అంతా నార్మల్ ఉంది కదా, పాత రిపోర్ట్లో బల్జ్ ఉంది, ఏం జరిగిందని అడిగారు నన్ను. అప్పుడు నేను చెప్పాను ఇలా చేయించుకున్నానండి ఆయన. మంచిది, సంతోషం అన్నారు ఆయన. న్యూరో చీఫ్ సర్జన్ నిమ్స్లో అండి. అప్పటి నుంచి నాకు హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నాను, ఏ ఆపరేషన్ లేకుండా. మీరు ఆ బోన్ సెట్టింగ్ చేయటం వల్ల నాకు ఈ మెడకు సంబంధించినవి, కాళ్ళకు సంబంధించినవి అన్నీ పోయి నేను శుభ్రంగా తిరుగుతున్నాను. నా జీవితంలో ఒక మిరాకిల్ అద్భుతం మీ ద్వారా జరిగింది. సో నేను ఈ వీడియో చూసే ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, మెడ నొప్పి వచ్చింది, భుజం లెగనీయట్లేదు, ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని మీ దగ్గరికి పంపించాను. వాళ్ళందరూ కూడా ఇవాళ ఆపరేషన్ లేకుండా హ్యాపీగా తిరుగుతున్నారు. సయాటికా వాళ్ళు కానీ, నడువు నొప్పుల వాళ్ళు, ఒకళ్ళకి ఒక సెట్టింగ్లో తగ్గిపోయిందండి. ఏదైనా ఈ ఆపరేషన్కి వెళ్ళటం అనేది
కరెక్ట్ కాదు. అనుభవంలో నేను తెలుసుకున్నది. ఇలాంటి మర్మ చికిత్సలతో ట్రీట్మెంట్ చేయించుకుని ఆనందంగా జీవించడం అనేది ఉత్తమమైంది. నాకు ఒక ఎన్ఆర్ఐ భక్తురాలు సుందరకాండ పారాయణంలో పరిచయం అయ్యి ఆమె నాకు చెప్పిన విషయం ఏంటంటే, నా బాధను పంచుకుంటే, ఆ రోజు 15 మంది మేము చేయించుకున్నాము, ఇద్దరమే జీవించున్నాం, 13 మంది వెళ్ళిపోయారు, మేమిద్దరమే ఉన్నాం. ఓకే. ఈ ఆపరేషన్లు అనేది సక్సెస్ కావు. స్పైనల్ కార్డుకి సంబంధించి అది L4 L5 అయినా C3 C4 C5 అయినా ఆపరేషన్ కరెక్ట్ కాదని ఆమె బాధ పంచుకుంది నాతో. ఆమెకు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగింది. ఆమె అమెరికాలో ఉండి ఫోన్ మాట్లాడి చెప్పిందండి. 15 మంది ఒకే రోజు చేయించుకుంటే ఇద్దరమే బతుకున్నాం, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. సో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి కాళ్ళు లాగినా, సయాటిగా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే సర్వైకల్ ప్రాబ్లం ఉన్నా, నడుము ప్రాబ్లం ఉన్నా దయచేసి ఆపరేషన్కి వెళ్ళొద్దు. ఇలాంటి చికిత్సల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. మీ వాళ్ళందరూ, నేనందరిని కూడా కోరుకునేది అదే. కత్తి పడిందా జీవితం ఖండం, కత్తి పడకుండా తగ్గించుకునే మార్గాన్ని మీ అందరూ కూడా తెలుసుకోమని నా మనస్ఫూర్తిగా నాకు జరిగిన అనుభవాన్ని నేను పంచుతున్నాను నలుగురు. ఓకే. ఉదయ్ భాస్కర్ గారు, మీకు ఇక్కడ మా వైద్య వెల్నెస్ సెంటర్లో బోన్ సెట్టింగు, తర్వాత ఈ మర్మ, తర్వాత మసాజ్ అంటే డీప్ టిష్యూ మసాజు ఇవన్నీ జరిగినాయి కదా. ఈ జరిగినప్పుడు మీకు ఏదైనా కొంచెం అంటే శరీరంలో బాధ, లేకపోతే తట్టుకోలేము మనం బోన్ సెట్టింగ్ ద్వారా అనేది అనిపించిందా, లేకపోతే మీకు మంచిగానే అనిపించిందా, అంటే మనం తట్టుకోగలం పర్వాలేదు అనిపించిందా? అటువంటి ఇబ్బంది ఏం రాలేదండి. బోన్ సెట్టింగ్ అయినా, మీరు మసాజ్ చేయించిన, నెక్స్ట్ కప్పింగ్ థెరపీ చేశారు. ఇవన్నీ చేయించుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా, తేలిగ్గా, ఫ్రీగా ఉంది. నేను చాలా ఆనందంగా జీవిస్తున్నాను ఇప్పటికి. సో మీ యొక్క ట్రీట్మెంట్ వల్ల మీకు నేను జీవితకాలంలో కృతజ్ఞతనై ఉంటానని తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం అండి ఉదయ్ భాస్కర్ గారు, మీ యొక్క అమూల్యమైన మీ యొక్క అభిప్రాయాన్ని ప్రేక్షకులందరికీ తెలియజేశారంటే ఈ మెడ ప్రాబ్లము, అలాగే సయాటికా తోటి బాధపడుతున్నటువంటి పేషెంట్లందరికీ మీ యొక్క అమూల్యమైనటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని, మీరు ఆ రోజుల్లో మీరు ఎదుర్కొన్నటువంటి ఆ కష్టం, అంటే మీరు ఫేస్ చేసిన ఆ కష్టాన్ని కూడా మీరు పంచారు. మీ యొక్క ఈ మాటలు అనేవి మర్చిపోలేనివి. ఇవే మాకు మరింత ముందరకే ఈ వైద్య వెల్నెస్ సెంటర్లో మా సేవల్ని వేరే వాళ్ళకి అందించడానికి కూడా మాకు చాలా బాగా ఇటువంటి పొగడ్తలు అనేవి, ఇటువంటి మీ అభిప్రాయాలు, అమూల్యమైన అభిప్రాయాలు మాకు చాలా బాగా పనిచేస్తాయి. మా టీము, మేము కూడా మీకు మీరు క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు ఈ మసాజులు అయితేనేమి, లేకపోతే బోన్ సెట్టింగ్ అయితేనేమి మీరు చేయించుకోవడం మూలంగా మీరు పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారు. అందుకని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు డాక్టర్ గారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.